అందరికీ రిక్రియేషన్ ఇచ్చేందుకు 6 నెలల నుంచి 6 సంవత్సరాల కాలం వరకు స్కూల్కి వెళ్ళలేని దశలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ రోజున సెల్ ఫోన్లకి అడిక్ట్ అయ్యేటువంటి టైంలో కావలిలో పిల్లలందరికీ ఒక రిక్రియేషన్ ఇవ్వాలి, వాళ్ళలో మానసిక వికాసాన్ని పెంచేందుకు, శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు, ఒక కాంపిటీషన్ సిస్టాన్ని డెవలప్ చేసేందుకు, ఒక పట్టుదలని పెంచేందుకు, పిల్లల్లో ఒక రిక్రియేషన్ కోసం ఈ రోజున మా పిల్లలిద్దరూ కూడా కావలికి ఫంటాస్టిక్ ఒక ప్రోగ్రాన్ని కావలి ప్రజలందరికీ కూడా ఈరోజు అందించడం జరిగింది. మనం సంపాదించిన ప్రతి పైసా మన బిడ్డల కోసం వెచ్చిస్తుంటాం. వాళ్ళకి ఉత్తమమైన లక్షణాలు నేర్పాలి, వాళ్ళకి మంచి నడవడికను నేర్పాలి అనేది మన అందరి యొక్క నానుడి. దాంట్లో ప్రధానంగా పిల్లలు బుడబుడి నడికల మధ్య నడుస్తున్నంతకాలం, వారి చిరునవ్వులు చూస్తున్నంతకాలం, వారు ఎదిగే దశలో మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులు అన్నీ మర్చిపోయి ఆ పిల్లలతో ఆడుకున్న 10 నిమిషాలు మన సేద తీరే టైం. అటువంటి టైం ఇంకా పెంచాలి. ఆ పిల్లల్లో ఇంకా పరిపుష్టమైనటువంటి కొత్త విధానాలు, కొత్త లక్షణాలు నేర్చుకునేందుకు ఈ రోజున ఫంటాస్టిక్ యాజమాన్యం ఈ రోజున కావలి నడిబొడ్డున ఈ ప్రోగ్రాన్ని, ఈ షాపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా కోట్ల రూపాయల ఆనందాన్ని ఇవ్వలేవు. ఎన్ని ఇల్లు కట్టుకున్నా ఒక ఇంట్లో నివసిస్తాం, కానీ ఒక పిల్లలతో ఆడుకున్నప్పుడే వయసుని, తారతమ్యతలను అన్నింటినీ మర్చిపోయి గడిపేటువంటి ఆ ప్రక్రియ మళ్ళా కావలిలో మొదలవుతుంది. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీ పిల్లల కేరింతలు, మీ పిల్లల ఆనందాలు భవిష్యత్తులో వాళ్ళ ఫోటోలు చూపించిన రోజు చిన్న వయసులో ఆ పిల్లల్ని మీరు ఎలా ముద్దాడారు, ఎలా ఎత్తుకున్నారు, ఎలా వాళ్ళు ఆనందింపజేశారనే విషయాన్ని వాళ్ళు పెద్ద అయినప్పుడు మీరు తెలియజేసేదానికి ఇది ఒక బయోగ్రఫీగా కూడా పనిచేస్తుంది. దీనివల్ల పిల్లల్లో తల్లిదండ్రుల మీద ప్రేమానురాగాలు పెరగడానికి, చిన్నప్పుడు నన్ను ఎలా ముద్దాడారో వృద్ధాప్యంలో వాళ్ళను కూడా అలా ముద్దాడాలనే భావన ఆ పిల్లల్లో రావడానికి ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా కావాలని ప్రజలందరూ
ముఖ్యంగా కిడ్స్ తల్లిదండ్రులు అందరూ ఒక్కసారి విచ్చేయండి. ఇది కావలికి ఒక ఆణిముత్యంగా, కావలి ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి విధానంగా ఈరోజు యాజమాన్యం తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని మన అందరం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎకనామికల్గా లేదా ఆర్థికంగా లేదంటే బిజినెస్ పరంగా కాదు, మన బిడ్డల ఆనందం కోసం ఈ షాపును సందర్శించాలని చెప్పి కావాలని ఒక ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ బిడ్డలు ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, కావలి ప్రజల రిక్రియేషన్ మీరు ఎప్పుడు కూడా తోడ్పడండి ఈ సందర్భంగా వారికి నా బ్లెస్సింగ్స్ కూడా అందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.